ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండించింది వైసీపీ. మహిళపై ఎమ్మెల్యే దాడి చేశారన్నది పూర్తిగా అసత్యం అంటున్నారు వైసీపీ నేతలు. నెమకల్ గ్రామంలో జరిగిన ఘటన వీడియోను రిలీజ్ చేశారు వైసీపీ నేతలు. మహిళ దుస్తుల్ని ఆమె భర్తే చించేశాడని వీడియోలో ఆ దృశ్యం కనిపిస్తుంది అంటున్నారు. టీడీపీ కార్యకర్తలే తప్పు చేసి ఎమ్మెల్యేని ఇరికించాలని చూస్తున్నారని వైసీపీ చెబుతోంది. ఎమ్మెల్యేపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసు పెట్టడం ప్లాన్ ప్రకారమే జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆలూరు ఘటనకు సంబంధించి వైసీపీ విడుదల చేసిన వీడియోనే స్క్రీన్పై మీరు చూస్తున్నారు. వీడియోలో ఏముందో చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఆయనతో పాటు మరో 15 మందికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది ఆలూరు కోర్టు. ఇసుకకు సంబంధించి మొదలైన చిన్నపాటి వివాదం దాడులు, కేసులు, అరెస్టుల దాకా వెళ్లడం జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచేసింది. విరూపాక్షిపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతోటి కర్నూలు జైలుకు తరలించారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన ఏమని చేసిన అన్యాయంగా ఉన్న అక్రమంగా నువ్వు కార్యకర్తను పరామర్శించకపోయింటే దాన్ని అదను చూసుకొని ఈ కూటమి నాయకులు ఈ రాక్షస పరిపాలన చేస్తున్న దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న ఈ రాక్షస పరిపాలన అక్కడ ఉండే ఒక ఆయన ఇన్ఛార్జ్ జ్యోతమ్మ వాళ్ళని ఎంత అన్యాయంగా అంటే అంత అన్యాయంగా అరెస్ట్ చేసిన ఈ రోజు మనకి. ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అన్యాయంగా ఇన్ఛార్జ్ జ్యోతమ్మ ఈ ఎన్నాళ్ళు ఈ పరిపాలన ఎన్నాళ్ళు ఉంది, దుర్భాగ్య పరిపాలన ఉంది. అలా అన్యాయంగా అరెస్ట్ చేసి ఈరోజు అసలు నేను మా కార్యకర్తలు కొట్టింటే మా కార్యకర్తలు కొట్టి మళ్ళా కొట్టించుకొని వాళ్ళ కార్యకర్తలు పెట్టి మళ్ళీ ఇప్పుడు నన్నే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు దుర్మార్గంగా అరెస్ట్ చేసి చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటి వెళ్ళే పోయే కాలం ఖచ్చితంగా వస్తుందని నేను నేమకల్ సంఘాల గ్రామంలో ఇసుక స్టాక్ పెట్టుకున్నారంటూ వైసీపీతో టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి ఇరు వర్గాలు. తన వర్గీయులకు మద్దతుగా వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు రాత్రంతా ధర్నా చేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిని టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేయడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఇనుప రాడ్లతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చిన పోలీసులు ఎమ్మెల్యేను, ఆయన కొడుకును స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యేకు మద్దతుగా కర్నూలు జిల్లా వైసీపీ నేతలు ఆలూరు నియోజకవర్గానికి క్యూ కట్టారు. విరూపాక్షికి మద్దతుగా ఆందోళనకు దిగారు.